భారతదేశంలో మహిళా విద్యకు బాటలు వేసిన తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సమాజంలో మహిళలు విద్యావంతులుగా ఎదగాలనే లక్ష్యంతో ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమన్నారు. కుల మత లింగ భేదాలు లేకుండా సమాన సమాజం కోసం ఆమె చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. అంతకుముందు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కోస్ని గ్రామంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొట్టమొదట లేకపోతే మహిళలంటే ఇంట్లో వంటలు చేయాలి, బట్టలు దువ్వాలి, బండలు మొత్తం కూడా సాఫ్ చేయాలి, పిల్లలను కనాలి, తర్వాత భర్తలు తాగొస్తే తన్నులు తినాలి. ఇదే డ్యూటీ మహిళలకు. కానీ సావిత్రిబాయి పూలే ఏం చెప్పిందంటే మనం అది కాదు, మనం కూడా చదువుకోవాలని చెప్పి కేవలం మాలి కులస్తులే కాదు, బ్రాహ్మణులు, దళితులు, ఇంకా అందరూ అన్ని కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా చదువు చెప్పించింది సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే ఆ విధంగా కావడానికి కారణం మహాత్మా జ్యోతిరావు పూలే. మన అక్కలందరూ అన్నారు, సార్ మమ్మల్ని తాగి తంతా ఉన్నారు మా భర్తలు అని చెప్పి కోయవాగులో ఒక చెల్లెల గురించి మీకు చెప్పిన. మాకు ఏమీ అవసరం లేదు, 2000 రూపాయలు అవసరం లేదు, తులం బంగారం అవసరం లేదు, మాకు ఇండ్లు లేకపోయినా మంచిదే, కానీ మా భర్తలు తాగడం తగ్గించండి, వాళ్ళతోనే తాగుడు మాన్పించండి అని చెప్పారు. ఎందుకంటే మా భర్తలు తాగొచ్చి మమ్మల్ని కొడుతున్నారు రాత్రి పూట అని చెప్తున్నారు. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ ఇంటికి నేను పోయినా, బుధవారపేటలో ఉంటది పూణేలో. మహాత్మా జ్యోతిరావు పూలే గారు తాగలేదు, గంజాయి తాగలేదు, గుట్కా తినలేదు, కర్ర తినలేదు. ఆయన పుస్తకాలు పట్టుకొని చదువుకొని నేను ఒక్కడనే చదువుకుంటే సరిపోదు, మా భార్య కూడా చదువు నేర్పించాలని చెప్పేసి ఆమెకు చదువు నేర్పిస్తే ఆమె చదువుకొని నేను ఒక్క మహిళనే చదువుకుంటే సరిపోదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి మహిళ కూడా చదువుకోవాలి అని చెప్పి సావిత్రిబాయి పూలే రోడ్డు మీదకి పోయింది.